ఢిల్లీ ఎలక్షన్ మీద కాంగ్రెస్ నేత నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫెరోజ్ ఖాన్ గారిని తీసుకుందాం. ఏంది అసలు కాంగ్రెస్ పార్టీకి సున్నా రావడం ఏంది, గతంలో దీనికి సంబంధించినటువంటి వార్తల మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సార్ నమస్కారం. హలో చెప్పండి సార్, వెల్కమ్ టు చిత్రగుప్త సార్. లైవ్లో ఉన్నారు మీరు. ఇక ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించినటువంటి దాంట్లో 70 స్థానాల్లో కాంగ్రెస్ కూడా ఎక్కడా కూడా కనీసం మెజార్టీ సీట్లలో కావచ్చు కానీ మార్జిన్ ఉడక కనిపించట్లేదు సార్ ఓట్ల షేర్లో. ఎలా చూడొచ్చు సార్ దీనిలో ఒకటే లెసన్, గ్రౌండ్ లెవెల్ దాకా పోవాలి. ఓకే, రాహుల్ గాంధీ వచ్చినారు, ప్రియాంక గాంధీ వచ్చినారు, వాళ్ళు స్టార్ క్యాంపెయినర్స్, ఎవ్రీథింగ్ వెరీ గుడ్. కానీ ఢిల్లీలో గ్రౌండ్ బూత్ లెవెల్ దాకా పని చేయలేదు, బూత్ ఆర్గనైజేషన్ లేదు. సో అదే ఒక పెద్ద తప్పు ఎప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ ఎప్పుడు ఆర్గనైజేషన్ మీద ఫోకస్ పెట్టరు, రైట్? ఎవరైనా వచ్చి మీడియాలో మాట్లాడి సోషల్ మీడియాలో కనిపించి పబ్లిక్ లో కనిపిస్తే ఓకే, అది 40% దాకా ఓకే. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ 60% బూత్ లెవెల్ దాకా ఉండాలి, గ్రౌండ్ దగ్గర ఉండాలి, గ్రాస్ రూట్ దాకా ఉండాలి. అప్పుడే మనం ఎలక్షన్లు గెలుస్తాం. సో ఇక్కడే కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది. ఈ స్టేట్ కాదు, ప్రతి ఒక్క స్టేట్ లో ఎక్కడ కాంగ్రెస్ లూజ్ అయితే, నేను నా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎందుకు ఓడిపోయినారా అంటే గ్రౌండ్ లెవెల్ కాంగ్రెస్ వీక్ ఉన్నది. అదే పక్క పార్టీ బీజేపీ వాళ్ళు ఎందుకు గెలుస్తారు? గ్రౌండ్ లెవెల్ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళ దగ్గర బూత్ లెవెల్ స్ట్రాంగ్ ఉంటది, పన్నా ప్రచారకు ఉంటది, వాళ్ళ టోటల్ ఫోకస్ బూత్ మీద ఉంటది. కాబట్టి వాళ్ళు గెలుచుకుంటా వస్తున్నారు. వాళ్ళు ఏదైనా బీజేపీ ఏదైనా పీకలేదు, అన్ని దొంగలంగా మాటలు మాట్లాడినారు, కానీ గ్రౌండ్ లెవెల్లో పని చేస్తారు కాబట్టి గెలుస్తున్నారు. సరే, అంటే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాకు స్టార్ క్యాంపెయినర్ ఎవరు లేరు, రాహుల్ గాంధీ మా స్టార్ క్యాంపెయినర్, మేము గెలవడానికి కూడా ఆయన ప్రధాన సూత్రధారి అని కూడా మాట్లాడుతా ఉన్నారు. దీని మీద ఏం స్పందిస్తారు? నథింగ్. బీజేపీ గెలిచింది, పవర్ చెప్పినా, వాళ్ళ అడ్వాంటేజ్ చెప్పినా, రైట్? కాంగ్రెస్ ఓడిపోయింది, డిసడ్వాంటేజ్ చెప్పినా, రాహుల్ గాంధీ ఎప్పుడు స్టారే, రైట్? నో డౌట్, రైట్? సింపుల్ లాజిక్, అపోజిషన్ లీడర్, ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్. అది ఎస్, బికాజ్ గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజేషన్. ఎవరెవరు నా మాట వింటున్నారు వాళ్ళు నేర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ఇన్ తెలంగాణ, ఈవెన్ ఇన్ హైదరాబాద్ నేర్చుకోవాలి. గ్రౌండ్ లెవెల్ దాకా పోవాలి, బూత్ కి గట్టిగా చేయాలి. అక్కడనే మన ఫోకస్ ఉంటే 100% మనం పవర్ఫుల్ అవుతాం, లేకుంటే ఇట్లనే ఓడిపోతాం. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ అదేవిధంగా ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి అతీష్ శర్మ వీళ్ళిద్దరు కూడా వెనుకంజలో ఉన్నారు సార్. దీనిపై ఇది ఒక యాంటీ ఇన్కంబెన్సీ నెంబర్ 1. 10 సంవత్సరాలు మీరు ఉన్నారు అండ్ పబ్లిక్ చూసింది. అరవింద్ కేజ్రీవాల్ ఎంత మంచిగా మాట్లాడినారు, ఎంత కామన్ మ్యాన్ లాగా నేను ఉండాలి, నాకు ఇల్లు వద్దు, నేను ప్రజల్లో ఉంటాం మేం చెప్పిన తర్వాత పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నారు. ప్రతి ఒక్క కరప్షన్ స్కామ్ లో ఉన్నారు. వాళ్ళ స్లోగన్ నో కరప్షన్. ఈ కరప్షన్ కోసం దేశం వెనక వెళ్ళిపోతుంది, ఢిల్లీ వెనక వెళ్ళిపోతుంది అని నో కరప్షన్ అన్నారు. కానీ చూస్తే మెజారిటీ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ కరప్షన్ కేసెస్ లో జైల్లో ఉన్నారు. సో ప్రజలు ఇది చూసుకొని ఈ పార్టీ చెప్పింది చేయలేదు, రైట్? దానికోసం డబుల్ ఇంజన్ కి సర్కార్ తీసుకోవద్దాం, నరేంద్ర మోదీకి ఒక ఛాన్స్ ఇద్దామని ఒక మైండ్ సెట్ చేంజ్ అయింది. కాబట్టి 26 years తర్వాత బీజేపీకి పవర్ లో తీసుకువచ్చినారు. సో జనార్దన్ మనం ఏమనుకుంటాం, పబ్లిక్ కి ఫూల్ చేయవచ్చు, పబ్లిక్ కి మనం ఫూల్ చేయలేం, పబ్లిక్ కి మొత్తం అర్థమవుతుంది. పొలిటికల్ పార్టీ ఏది చెప్తే దానికి పడి ఉండాలి. ఏదో చెప్పి ఎలక్షన్ గెలుస్తారు కానీ నెక్స్ట్ ఎలక్షన్ గెలవరు. ఇదే పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీతో అయింది. చెప్పిన ఫిలాసఫీ, చెప్పిన ఐడియాలజీ వీళ్ళు ఫాలో చేయలేదు కాబట్టి కరప్టెడ్ పార్టీ పబ్లిక్ లో ఎమర్జ్ అయింది. కాబట్టి అరే కామన్ మ్యాన్ కాదు రాబోయ్, మేము కూడా కోటీశ్వరుల లాగా ఉంటాం అని ఆ ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఓడిపోయింది. సార్ రానున్న రోజుల్లో మనకు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా రాబోతున్నాం. అదే ఏమైనా సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా తెలంగాణలో? తెలంగాణలో మనం ప్రజలకి ఫస్ట్ స్కీమ్లు ప్రామిస్ చేసింది ఇవ్వాలి. ఒకవేళ అది స్కీమ్లు ఇవ్వకపోతే కష్టం అయిపోతుంది. ఇప్పుడు 2500 మహిళలకు ప్రామిస్ చేసినాం, అది ఇవ్వాలి. 4000 రూపీస్ పెన్షన్ ఇస్తాం మనం, అది ఇవ్వాలి. గ్యాస్ 500 రూపీస్ ది టోటల్ 100% రావాలి. ఎలక్ట్రిసిటీ మాఫ్ అన్నాం 200 యూనిట్స్, అది టోటల్ రావాలి. మా 6 గ్యారంటీలు అమలైతే ఎవరు
దేవుడు దిగి రావాలి కాంగ్రెస్ కి ఓడగొట్టాలి అని. ఒకవేళ 6 స్కీమ్స్ మాది అమలు కాకపోతే ప్రజలు ఇప్పుడే అడుగుతున్నారు మాకు 1 year అయిపోయింది మీ స్కీమ్ లో అమలు అయితే లేవు అంటే, ఏదో నేను ఫిరోజ్ ఖాన్ ఉన్నా కదా 24/7 పబ్లిక్ లో ఉంటా, మేము చూసుకుంటున్నాం కదా, కొద్దిగా టైం అని అడుగుతున్నా. ఒకవేళ ఎలక్షన్ ముందు ఈ స్కీమ్లు అమలు కాకపోతే కాంగ్రెస్ కి కష్టం అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, మీరు టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై హింద్. థ్యాంక్ యూ సార్. రైట్, చూశారు కదా ఫిరోజ్ ఖాన్ గారు ఫోన్ ఎండింగ్లో ఏం చెప్పారు అంటే, ఇలాంటి లీడర్లు అంటే మాకు మస్తు ఇష్టం, బరాబర్ ఇష్టం, జై హింద్ అన్నాడు. చాలామంది చెప్పరు ఇలాంటి మాటలు, చాలామంది చెప్పరు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది సార్ అని అడిగితే ఏం చెప్పిండు, గ్రౌండ్ లెవెల్లో మేము లేం. స్టార్ క్యాంపెయినర్గా ప్రియాంక గాంధీ గారు బాగానే ఉన్నారు, రాహుల్ గాంధీ బాగానే ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు అంటున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మేము లేం. అందుకే మేము ఈరోజు ఢిల్లీలో చతికిల పడ్డామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత ధైర్యంగా మాట్లాడేటువంటి నాయకులు ఉన్నారా?